ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలని నెరవేర్చలేదని 39 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న ప్రభుత్వం స్పందించలేదని తీవ్ర ఆగ్రహం చేస్తున్న అంగన్వాడీలతో ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ ప్రత్యేకం. ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం పోవాలంటే అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ CITU గౌరవ వేతనం మాకొద్దు, ఐసీఎస్ బడ్జెట్ వేతనంతో కూడిన మెడికల్ లీవులు మేము నెల్లూరు అర్బన్ ప్రాజెక్ట్ నుంచి మాట్లాడుతున్నాం. నెల్లూరు జిల్లా. నా పేరు సుమతి. మేము అంగన్వాడీ టీచర్ని. సీఎం గారిని ఒకటే అడుగుతున్నాం. మేము 39 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం కదా, కనీసం మా మీద అంత కూడా దయలేదు సీఎం గారికి. అది కాకుండా మా మీదకి ఎన్నో ఉపయోగించాడు. ఎన్ని యస్మాలు అయితే ఏమి, తాళాలు బగలు కొట్టడం, సెంట్రల్ ఎత్తి సచివాలయం కీడు, సచివాలయం వాళ్ళు ఏమన్నా చేస్తుండ్రా? స్టాక్ అంతా దించి ఆడ పెట్టేసుకొని తలుపులు వేసుకొని వాళ్ళు పాటికి వాళ్ళు ఉన్నారు. తల్లులే మేము వస్తుంటే మా కాళ్ళ ఎలా పడుతున్నారు, వచ్చి బంచండమ్మా అని గొబ్బు కొట్టిపోతున్నాయంట సెంటర్లో. ఆయన పెట్టిన ఉద్యోగస్తులు పంచుకోవాలి కదా, మళ్ళీ మాకెందుకు? మాకు జీతాలు పెంచమని మేము అడుగుతుంటే మమ్మల్ని అర్థం చేసుకుంటున్నాడా? మా జీతం అంటే మా పనికి తగ్గ వేతనాన్ని మేము అడుగుతున్నాం. ఆయన్నేం మేము బతికులాడటంలే మాకు ఈమని. ఆయన దేవుడు రాసిమని అడగడంలే, ఆయన పేలసం రాసిమని అడగడంలే. మేము ఉదయం 9 నుంచి రాత్రి 12, 1 గంట దాకా మేము వర్క్ చేస్తున్నాం. ఫోన్లో వర్క్ అయితే ఏమి, తల్లులు ఎలాగ బావటం అయితే ఏమి, గర్భవతులు, బాలింతలు, పిల్లలు, 0 to 5 years పిల్లలకు కూడా మేము సేవ చేస్తున్నాం. ఒక్కరెవరన్నా ఆయన ఆలోచిస్తున్నాడా? కనీసం మేము చేసే పని ఏంది? కూర్చొని ఉండే వాళ్ళకి 35,000 ఇస్తున్నాడు. మేము మేమంతా సేవ చేస్తుంటే మమ్మల్ని కొంచెం అన్నా పట్టించుకుంటున్నాడా? వేలు ప్రోగ్రాలకని ఓటుకీటికి పెడుతున్నాడే. ఇప్పుడు సురక్షాలకి ఎంత కోట్లు పెట్టాడు, మళ్ళీ ఆడదాం ఆంధ్రాకు పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ విజయవాడ అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతుంటే ఇక్కడ బస్సులు మాట్లాడి ఒక్కొక్కరికి 500 ఇచ్చి బస్సులు మాట్లాడి ఎక్కించుకొని పోతున్నాడు. వీటన్నిటికి డబ్బులు ఉందా? మా అంబేద్కర్ ఎన్నో సేవలు చేశాడు. ఆయన ఆశయాలు కూడా నెరవేర్చాలి కదా. మహిళల్ని ఇవంతా 40 రోజులు 30 రోజుల నుంచి ఏదల పాల్లో టెంట్ల కింద ఉండమని చెప్పాడు అంబేద్కర్ గారు. SC ST BC వాళ్ళకి ఎంత సహాయం చేయమని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియదా? ఆయన ఆశయాలు నెరవేర్చాలని తెలియదా ఆయనకి? దయచేసి గమనించాలి. మా పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వాలని వేడుకుంటున్నాము. మాకు ఎంతో వర్క్ ఉంది ఫోన్లో. ఆ ఫోన్లో వర్క్ తీసేయమని రికార్డు రాసుకుంటాం. ఆయన ఇచ్చే డబ్బులు సరిపోతాయి. అది కాక ఆయమ్మలకి 7,000. ఆ 7,000తో వాళ్ళు ఎట్ట బతకాలా? ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా వాళ్ళు బడిలోనే ఉంటారు. ఆ బిడ్డలకు సేవలు చేసుకుంటుంటారు వాళ్ళు. ఆ 7,000తోనే వాళ్ళు ఇల్లు బాడుగులు కట్టుకోవాలా, వాళ్ళు ఇంట్లో పోషించుకోవాలా. కొందరికి బిడ్డలు భర్తలు లేరు, విడో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ లేదు. మాకు 18,000 రూపాయలు ఈరు. సచివాలయం పోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులని మా పేర్లు వస్తుండే. ఆ గవర్నమెంట్ వేతనాన్ని మాకు ఇవ్వాలి కదా, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి కదా. ఏమి చేయకుండా ఆయన అంగన్వాడీ వాళ్ళని పట్టించుకోకుండా అసలు మా మంత్రి ఏమైంది, ఆమె ఉష ఏమైంది, ఆమె బయటకు రావాలి. ఆ బొత్త ఎవరు, సద్దలు ఎవరు, వాళ్ళకి ఏం సంబంధం అసలు మమ్మల్ని అడిగేదానికి? మా జీతం అంతా మేము పని చేసి మా పని అంతా అని ఆ బొత్తాకి, ఆ సద్దలకి, ఆ ఉషాకి తెలుస్తుందా? సీఎం గారు అది ఆలోచిస్తున్నాడా? ఆయన కింద 250 మంది మంత్రులు పెట్టుకొని ఆయన ప్యాలెస్ లో కూర్చో ఉంటే ఇక్కడ ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తున్నాడు ఆయన. భోగి పండగ, సంక్రాంతి, జనవరి 1 అన్ని చేసుకుంటున్నాడు కూర్చొని. మా మహిళలను చేసుకుంటున్నావా? మేము టెంట్ల కింద 39 రోజుల నుంచి మేము ఏడుస్తున్నామే. మా ఏడుపు తెలియడం ఆయనకే. దయచేసి సీఎం గారు మా వేతనాలు పెంచాలని, ఆయమ్మలకి టీచర్లకు పెంచాలని మేము వేడుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు సంపూర్ణ, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు 39 రోజుల నుంచి అక్క చెల్లెలు రోడ్ల మీద కూర్చొని టెంట్ల కింద
సమానికి తినవా, నీళ్ళు దాకా, నిద్రబాక ఎంతో బలహీనం అయిపోయినామండి. అయినా ఒకటి జగన్మోహన్ రెడ్డికి మా మీద కనికరం రావట్లేదు. ఈరోజు 125 అడుగుల విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నారు విజయవాడలో. మంచిది, మీరు చేసే పని మంచిదే, మేము కూడా హ్యాండ్సప్ చేస్తున్నాం మీకు. కానీ ఆయన ఆశయాలు మీరు పాటిస్తున్నారా? ఆశయాలు పాటించకుండా మీరు ఎంత విగ్రహం పెట్టి ఏం ప్రయోజనం? అది ఎలా ఉంటుందంటే సున్నం కొట్టిన సమాధులు లాగా ఉంటాయి. సమాధికి సున్నం కొడితే పైన అందంగా ఉంటుంది, లోపల చూస్తే కంపు కొడుతుంది, ఎముకలు ఉంటాయి అన్నమాట. అలాగుందండి మీ ప్రభుత్వ పరిపాలన. విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ ఆశయాలు చేయకుండా మీరు విగ్రహాలు పెట్టిన తర్వాత ఏం ప్రయోజనం అండి? ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలని వాళ్ళు వృద్ధిలోకి తెమ్మండి. ఆయన జగజ్జీవన్ ఆయన అంబేద్కర్ గారు చెప్తే మీరేమంటే మీ ఇష్ట ప్రకారం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలని మీరు పాదయాత్రలో చెప్పారే. ఆ ఎస్సీ, ఎస్టీలు ఈరోజు రోడ్ల మీదకి ఎక్కి కూర్చున్నారండి. ఎందుకంటే కడుపు మంటతో కూర్చోన్నారు, కొవ్వెక్కి కూర్చోలేదండి. కడుపు మంటతో కూర్చోన్నారు. కానీ మీరే చెప్పారు పాదయాత్రలు, నేను తెలంగాణ కంటే అదనంగా, పక్క రాష్ట్రం కంటే అదనంగా 1000 రూపాయలు పెంచుతానన్నారు. అదే పక్క రాష్ట్రంలో ఇప్పుడు 18,000 వచ్చింది. మేము దాన్ని బట్టి మీరు చెప్పిన మాట, మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదండి, మీరు చెప్పిన మాట ప్రకారమే మేము అడుగుతాను. ఆ రోజు మీరు పాదయాత్రలో చెప్పిన మాటని ఈ రోజు మీరు నెరవేర్చమని అని చెప్తున్నాం. మీరు ఇంకో మాట కూడా చెప్పారు, నేను మాట తప్పను మడుగుని తిప్పను అన్నారు. మాట తప్పను మడుగుని తిప్పను అన్న వాళ్ళు ఆ మాట ప్రకారం నిలబడాలి కదా. మీరు రాజకీయ నాయకులు ఉట్టి అబద్ధాలంటే ఇలాగే మీ క్రియల్లో కనిపిస్తున్నాయండి. అవి మీ చేసే పనుల్లో కనిపిస్తున్నాయి. మేము ఇన్ని రోజుల నుంచి 39 రోజుల నుంచి మేము రోడ్ల మీద కూర్చొని మా జీతాలు పెంచండి అయ్యా, మాకు మీరు ఇచ్చే 11,500 ఈ పెరిగిన రేట్లకి సరిపోవట్లేదు, మేము మా కుటుంబాలు మేము బ్రతకలేకపోతున్నాము, మా మీద కనికరించి మా జీతాలు పెంచమని మేము బోరును ఏరుస్తున్నా, బ్రతిమలాడుతున్నా, ఆ అన్నం తినుకున్న నిరవధిక దీక్షలు తీస్తున్నారు విజయవాడలో. 3 రోజుల నుంచి ఆడవాళ్ళు కడుపు మంటతో బాధతో వాళ్ళు తిండి తినకుండా నీళ్లు దాక్కుండా ఉంటే మీకు ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం కనికరించలేదంటే మీకు మనసు అనేది ఉందా అని. మీరు ఇంతటితో మీ పరిపాలన మీరు అన్నారు, ఒక్కసారి చూడమన్నారు. నిజంగా ఒక్కసారి చూపించి మీరు సినిమా చూపించేశారు ప్రజలు, రాష్ట్రం మొత్తాన్ని ప్రజలకి, ఏపీ వాళ్ళందరికీ మీరు సినిమా చూపించారు. ఇంకోసారి ఇలాంటి మూర్ఖపు మాకు సీఎం గా ఉండకూడదు, ఇలాంటి మూర్ఖుడు అని ప్రతి ఒక్కరి చేత మీరు ఈరోజు చెప్పించుకున్నారు. మీరు అనుకుంటున్నారు ప్యాలెస్ లో కూర్చొని నాకు అవి ఇచ్చాను కదా, ఈ స్కీమ్ లో పెట్టాను, ఆ స్కీమ్ లో పెట్టాను కదా, వాళ్ళు వేస్తారు ఓట్లు అనుకుంటున్నారు. మీరు అనుకున్న కళలు అవి కళలు కానీ మిగిలిపోతాయి, కానీ అవి నిజాలు కావండి. మేము ఆ రోజు బిఎల్ఓ డ్యూటీలు చేసి ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి, మంచి వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, ఆయన గుణగణాలు పుట్టిన బిడ్డ అయినా మనకి న్యాయం చేస్తారని మేము ఓట్లు వేపిస్తే ఈ దినాన్ని మీ ఓట్లు ఎంత 1,00,000 ఓట్లు అని మీరు అంటున్నారు. 1,00,000 కాదండి, మా వెనకాల అనేక కుటుంబాలు ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి వీళ్ళెంత అనుకుంటున్నారో ఏమో. ఎప్పుడైతే అంగన్వాడీలు గత ప్రభుత్వంలో కూడా అంగన్వాడీలు అణచివేయాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు గద్దె దిగి ఇంటికి పోయినారు, కానీ అంగన్వాడీలు ఇంటికి పోలేదండి. వాళ్ళు ప్రతిదీ సాధించుకొని గెలుచుకొని ఇప్పటి వరకు ఉద్యోగాలు చేస్తున్నాం మేము. మీ ప్రభుత్వాలే అట్టడిగి పోయినాయి అన్నమాట, ఎక్కడి వరకు కనిపించుకునే పోయినాయి. మీరు దృష్టిలో పెట్టుకోండి, మీరు ఆలోచించండి. ఎవరితో పెట్టుకోవచ్చు కానీ అంగన్వాడీలతో పెట్టుకోవాలండి. మీరు అస్మా ప్రయోగించారు మా మీద. మేము చెప్తున్నాం తస్మాత్ జాగ్రత్తగా ఉండమని మీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. బొత్స సత్యనారాయణ గారికి ఆయన సజ్జలకి వాళ్ళకి చెప్తున్నాం, మీకేం పని అండి, మా జీతాలు 11,500 మీ ఇళ్లలో ఇవ్వండి. మీ వాళ్ళని జరపమని చెప్పండి, ఒక నెల వాళ్ళకి తెలుస్తుంది మా బాధ ఏదో, మా గోడ ఏందో. వాళ్ళకి అర్థం కావట్లేదు. మేము పెంచాము, ఆయన మాట్లాడుతున్నారు, మేము పెంచామండి, 7,000 నుండి 11,500 చేసామని. ఎక్కడండి మీకు లెక్కలు రావా? మీరు ఎంత ఇచ్చింది మీకు తెలియదు, మీ ప్రభుత్వం ఎంత ఇచ్చింది మీకు తెలీదా? తెలియకపోతే మీరు కనుక్కోండి. ఇది మరీ మేము చెప్తున్నాం, మా కోరికలు మీరు నెరవేర్చే వరకు ఈ సమ్మె ఆగేది ఉండదు. ఎన్ని ఎస్మాలు ఇచ్చినా ఎన్ని చేసినా మీరు ఏం భయపెట్టినా మమ్మల్ని మేము తగ్గేది లేదు, భయపడేది లేదండి. ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా అంగన్వాడీలకి ఏపీలోని ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకి జీతాలు కూడా ఇప్పిస్తుందని చెప్తున్నారు. పక్కన హర్యానాలో చూడండి, మా పక్కనే తెలంగాణ ఉంది, తెలంగాణలో చూడండి
కేరళలో చూడండి అక్కడ ఎంత అడుగుతున్నారు, తమిళనాడులో చూడండి అక్కడ ఎంత ఇస్తున్నారు, వాళ్ళు కనుక్కోమని చెప్పండి వాళ్ళకి. అంటే పిల్లి పాలు తాగితే పిల్లి వరకే తెలుస్తుంది అనుకుంటున్నారేమో వాళ్ళు, మేమే ఎక్కువ ఇస్తున్నాం అనుకుంటున్నారు. పక్క రాష్ట్రాలు ఎంత ఇస్తున్నారు అది కూడా కనుక్కోవాలి కదా. మనం ఇచ్చేది ఎక్కువ అనుకుంటే పక్కన ఎంత ఇస్తున్నారు కనుక్కోవాలా. మేము కనుక్కొని ఉన్నాం, మేము చెప్తున్నాం మీకు పదే గుర్తు చేస్తున్నాం. అలానే కేరళలో ఇంట్లో ఇస్తున్నారు, తెలంగాణలో ఇస్తున్నారు, చెన్నై తమిళనాడులో ఇస్తున్నారు, ఇన్ని శ్రీలంక మాకంటే తక్కువది చిన్నది అలాంటి వాళ్ళు ఇస్తుంటే మధ్యలో ఉన్న ఈ ఏపీ ఏమేం చేసింది మీకు ఆలోచించట్లేదా? మీకు మనసు రావట్లేదా? ఒకసారి ఇవన్నీ మీరు చూసుకోండి, ఇవన్నీ మీరు ఆలోచించండి. మేము మాట్లాడే వాటిలో నిజాలున్నాయా, మీరు మాట్లాడే వాటిలో నిజాలున్నాయా ఆలోచించండి. మేము ఎప్పుడు అబద్ధాలు చెప్పమండి. కడుపు మనతో మేము మాట్లాడొచ్చు కానీ అబద్ధాలు అయితే మేము ఎప్పుడు చెప్పము. మీరు పెంచిన 1000 రూపాయలు పెంచామని చెప్తున్నాం, మీరు పెంచుకున్నానే 4500 పెంచానని చెప్తున్నారు. సీఎం గారు మీరు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? మీ ప్రభుత్వం ఎంత పెంచింది కూడా మీకు తెలియట్లేదంటే నిజంగా మీరు ఏం పరిపాలన చేస్తున్నారండి? మీరు ఒకసారి దృష్టించుకోవాలని ఇది ఆలోచించాలని మరీ చెప్తున్నామండి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకటే చెప్తారు, అంటే ఈ అంగన్వాడీలు దాదాపు 39 రోజులు దీక్ష చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా సమీక్షలు కానీ ఒక మీడియా సమావేశం కూడా లేదు. కానీ ఓన్లీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక్కరే మాట్లాడుతున్నారు. అంటే దానికి సంబంధించిన మంత్రులు కూడా ఏ మీటింగ్లు కూడా పాల్గొనట్లేదు. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి బొత్స సత్యనారాయణ ఇద్దరే మాట్లాడుతున్నారు. అంటే గతంలో ఇప్పుడైతే మీరైతే దీక్ష ఏమైనా చేస్తారో తర్వాత మేము నెక్స్ట్ వచ్చిన తర్వాత మేము జీతం ఇస్తాను. సరే, మీరు నెక్స్ట్ వచ్చిన తర్వాత జూలైలో పెంచుతామంటున్నారు, మేము దాన్ని సరే ఒప్పుకుంటాము. మాకు జీవో ఇవ్వండి. మేము జూలై నెలలో ఇంత జీతం మీకు పెంచుతాం, మేము ఇప్పుడే చెప్పట్లేదండి. మీరు మా చేతికి ఇవ్వండి, ఇప్పుడే జీతం పెంచండి, మాకు ఈ నెలలోని జీతం ఇవ్వండి అని మేము అడగట్లేదు. మీరు చెప్తున్నారు, మీ మాటని మేము సమ్మతిస్తాము కానీ మీరు మాకు జీవో ఇవ్వమంటున్నాం. ఒక వ్రాతపూర్వకంగా ఒక కాగిత రూపంగా మాకు రాసి ఇవ్వండి. మీరు ఎప్పుడైతే రాసిస్తారో మేము అప్పుడే సమ్మె విరమిస్తాం. మీరు ఎందుకు అడుగుతున్నామంటే జీవో ఇవ్వమని, వ్రాతపూర్వకంగా కాగితం ఇవ్వమని ఎందుకు అడుగుతున్నామంటే మీరు పాదయాత్రలో చెప్పారు అది పక్క రాష్ట్రం కంటే 1000 రూపాయలు పెంచుతామన్నారు. అది మీరు చేయట్లేదు, నెరవేర్చట్లేదు. అందుకని మేము ఈ రోజు జీవో అడుగుతున్నాం. మీరు వ్రాతపూర్వకంగా కాగితం ఇవ్వండి అని అడుగుతున్నామండి. అన్న జగనన్న, మాకు ఎంత ఇచ్చేది నీకే తెలియట్లా, మా జీతం నీ మంత్రులకే తెలియట్లా. పక్క జిల్లాలో ఎంత ఇచ్చేది మీ మంత్రులకు తెలియలా, మీకు తెలియలా. కానీ మాకు జీతం ఎంత ఇచ్చేది మీ మంత్రులైనా కనుక్కొని సీఎం గారికి తెలియజేయండి. ఎందుకనంటే అంగన్వాడీ వాళ్ళకి అసలు జీతం ఎంత ఇస్తున్నారు, నా ప్రభుత్వం రాకముందు జీతం ఎంత ఇస్తున్నారు, నా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము జీతం ఎంత ఇస్తున్నాం అనేది సీఎం గారికి మంత్రులైనా చెప్పండి. లేదు మంత్రులు తెలియకపోతే సీఎం గారినైనా నేను ఎంత పెంచాను అనేది సీఎం గారికైనా మంత్రులకు చెప్పండి. ఎందుకనంటే మీరు మీడియా మీదకి వచ్చి మేము 7,000 నుంచి 11,000 దాకా మేము చేసేవు అంటున్నారు కదా. వాళ్ళు మీకు తెలియకపోతే వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి తెలియకపోతే మీరు తెలుసుకోండి. మాకు 39 రోజుల నుంచి మాకు జీతం సాలక నడి రోడ్లో కూర్చొని మా కడుపు మంటతో మేము చేస్తున్నాం. అంతేగాని మీరు మటుకు మా బాధల్ని ఆలకించట్లేదు. మేమిచ్చే జీతము పక్క జిల్లా కంటే ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారు. పక్క జిల్లా కంటే మాకేం ఎక్కువ ఇట్లేదు, పక్క జిల్లా కంటే మాకు ఇంకా తక్కువే ఇస్తున్నారు. ఇప్పుడు ఖర్చులు ఎట్లా వస్తున్నాయి, మీరు ఖర్చులు ఎంత పెడుతున్నారు, ప్రతి దాని మీద ఎన్నిసార్లు మీరు దానికి. ఇప్పుడు ఒక బియ్యం రేటు మీరు వచ్చేటప్పుడు 35 రూపాయలు ఉంటే ఈ రోజు బియ్యం రేటు 60 రూపాయలు ఉంది. అంటే ఈ మధ్యలో మీరు 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పెంచారు అనేది తెలుసుకోండి. ఒక మంచి నీళ్ళ మీద కూడా వాటర్ ప్యాకెట్ కొనాలన్నా గానీ దాని రేట్ ఎంత అవుతుంది. ఇప్పుడు మేము ఆ బాధ భరించలేక రోడ్డు పాలయ్యాము. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇంత ఇదిగా రోడ్డుల్లో కూర్చోవాల్సి వచ్చింది. ఏ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డుకి ఎక్కించి మేము చేయలేదు. మేము 25 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగం చేస్తున్నాం, అయినా మాకు ఇంత గతి పట్టలేదు. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత గతి పట్టింది. ఎందుకని పట్టిందో, నువ్వు ఎందుకు చేసావో తెలియదు. అంగన్వాడీలు అంటే ఇంత చిన్న చూపుగా చూసావు. అయినా గానీ మా జీతాలు పెంచేదాకా మేము ఈ సమ్మెని కొనసాగిస్తామన్నా.
ఏంటి అసలు మీ ముఖ్య డిమాండ్స్ ఏంటి? మా ముఖ్య డిమాండ్స్ 26,000 చెయ్యాలి, మమ్మల్ని గ్రాడ్యుయేట్ పెంచాలి, గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయ్ గా గుర్తించాలి. ఇదే మేము. కానీ మీరేంది, మేము చచ్చిపోతే మాకు ఒక్కొక్కరికి ఈ ఉద్యోగంలో నువ్వు పెట్టిన ఈ 5 సంవత్సరాల నుంచి నువ్వు పెట్టిన టార్చర్, నువ్వు పెట్టిన మాకు ప్రతి ఒక్కొక్కసారి యాప్లు అని పెట్టి మాకు ఆరోగ్యాలన్నీ దెబ్బతిన్నాయి. మాకు ప్రతి జబ్బులు వచ్చిన్నాయి. ఈ జబ్బులకి మేము అసలు నీ ప్రభుత్వంలో చెయ్యాలంటేనే చేయలేకున్నాము. అయినా గాని నువ్వంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళకి ఇష్టం కాబట్టే ఒక్క అవకాశం అని ఒక్కసారి అని నిన్ను గెలిపించుకున్నాం. ఎందుకనంటే అన్నొస్తాడు మాకు మంచి చేస్తాడు అనుకున్నాం. ఎందువల్ల అసెంబ్లీలో 2018 అసెంబ్లీలో నువ్వు ఏమని తెలుగుదేశం కాడ వాగ్దానం చేసుండవు. ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉంటే ప్రతి ఛానల్ నీ సాక్షి ఛానల్లోనే నువ్వు చూసుకో ఏమని నువ్వు ఏమేమి వాగ్దానాలు ఇచ్చావో, అంగన్వాడీ వాళ్ళకి ఏమేమి వాగ్దానాలు ఇచ్చావో అవన్నీ రిప్లై చేసుకో. నువ్వు మర్చిపోయినా నీ మంత్రుల చేత రిప్లై చేయించుకొని అంగన్వాడీ వాళ్ళకి నేను చేస్తాను, నేను మన ప్రభుత్వం వస్తే నేను చేస్తానన్నావు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ వాళ్ళని నడి రోడ్లో 39 రోజుల నుంచి మమ్మల్ని రోడ్డు పాలు చేసిన జగనన్నకి కొడుతున్నాం. మా అంగన్వాడీ వాళ్ళందరము ఇప్పుడు ఈ సమ్మెను నువ్వు పెంచేదాకా కొనసాగిస్తాం. అంటే అంగన్వాడీలో ఏదైతే దాదాపు 39 రోజులండి. ఇలాంటి సిచ్యువేషన్ గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అంగన్వాడీ మీద ఇంత సిద్ధ చూపు చూసి ఇంత దారుణంగా మమ్మల్ని చేసింది లేదు. నీ ప్రభుత్వమే నువ్వే చేస్తుండావు. మరి నువ్వు తెలిసి చేస్తుండావో తెలియక చేస్తుండావో మాకు తెలియదు. కానీ నీ మంత్రులకి తెలుసో తెలీదు. ఆయన సజ్జల రామకృష్ణ గాని ఆయన బొత్స సత్యనారాయణ గాని మాట్లాడేది మాకే అర్థం కావట్లేదు. నీకేమో అర్థం అవుద్దో తెలియట్లేదు. ప్రతి ఒక్కసారి ఆయన తెలిసింది ఒకటి తెలియంది ఒకటి, నువ్వు చెప్పింది ఒకటి చెప్పంది ఒకటి చేస్తున్నాడు. ముందు నీ మంత్రులనే నువ్వు మార్చేసుకో. ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళకి మంత్రుల మీద కోపమో లేకపోతే నీకు అంగన్వాడీ వాళ్ళ మీద కోపమో తెలియట్లేదు. ఈరోజు మాది 39వ రోజుకు చేరుకునింది మా సమ్మె. మేము శాంతియుతంగానే చేస్తున్నాం. మేమేమి అల్లర్లు చేసి మేము శాంతియుతంగానే సమ్మె చేస్తున్నాము. ఇప్పుడు ఆయన సజ్జల రామకృష్ణ గారు ఆయన మాటకు ముందు మేము పెంచేది 5 సంవత్సరాలకు ఒకసారి అని చెప్తా ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాలకు ఒకసారి ఆయన చెప్తున్నాడే. పాదయాత్ర చేసేటప్పుడు సీఎం గారు పక్క రాష్ట్రానికంటే నేను 1000 రూపాయలు ఎక్కువ పెంచానని చెప్పాడు. ఆ రోజు నేను 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతానమ్మా నేను ఆ రోజు చెప్పలేదు. ఆయన ఆ రోజు చెప్పుంటే ఈ రోజు సజ్జల రామకృష్ణ గారు చెప్పొచ్చు. ఆ రోజు చెప్పకుండా అసలు సజ్జల రామకృష్ణ గారు సీఎం, బొత్స సత్యనారాయణ గారు సీఎం బయటకు రాకుండా ఈ బొత్స సత్యనారాయణ గారి చేత రామకృష్ణ ఆయన చేత వీళ్ళందరి చేత చెప్పిస్తున్నాడే. అసలు సీఎం ఎక్కడికి పోయాడా? అసలు ఆయన ప్యాలెస్ లో ఉన్నాడా లేడా? అసలు ఆయన ఎక్కడున్నాడు? మేము చేసే సమ్మె ఆయన కనిపించడం లేదా? ఆయనకు ఈ రోజు అంబేద్కర్ ఆవిష్కరణ చేస్తా ఉన్నాడు. అంబేద్కర్ ఆవిష్కరణ చేసేటప్పుడు ఆయన ఆశయాలు ఆయన గుర్తులేదా? దళిత పేద వర్గాలకి న్యాయం చేయాలనేది అంబేద్కర్ ఆశయం. ఆ ఆశయాన్ని గుర్తు పెట్టుకున్నవాడైతే ఈ రోజు అక్కా చెల్లెమ్మలు రోడ్డు మీదకి వచ్చి ఈ విధంగా టెంట్ల కింద కూర్చొని కడుపు మంటతో మాకు జీతం పెంచండి నాయన అని చెప్పి అల్లాడిపోతా ఉంటే దాన్ని గుర్తు తెచ్చుకోకుండా సీఎం గారు ఆవిష్కరణ చేయడానికి వస్తున్నారు, విజయవాడకు వస్తున్నారు. ఆ వచ్చే సందర్భంలో ఆయన మేము టెంట్ల కింద కూర్చొని ఉంటే రాజకీయ పార్టీలు మాకు డబ్బులు ఇచ్చి టెంట్ల కింద కూర్చోబెట్టి మమ్మల్ని ధర్నా ఆయన మీద కుసికొల్పినట్టు ఆయన చెప్తున్నాడు. మేమేమి ఆ చీపు నిక్కర్ దగ్గరకు రాలా. మా బాటిలు మా నీళ్లు మేము తెచ్చుకొని మేము తింటున్నాం. మాకు చీపు నిక్కర్లు ఇచ్చి 500 కూలి ఇచ్చి మేము బస్సులు ఎక్కి జనాలను పిలిపించుకొని మేము టెంట్ల కింద కూర్చోవటంలే. మా అన్నం మేము తెచ్చుకొని మా వర్కర్లమి మా హెల్పర్లమి మా కడుపు మంటతో మా జీతాలు పెంచుకోవడానికి కోసము మేము టెంట్ల కింద అల్లాడుతున్నాము.
మేము వస్తే మాత్రం రాజకీయ పార్టీలు మాకు సపోర్ట్ చేస్తారు. మీ ఆవిష్కరణలకి మీ పార్టీ సభలకి వచ్చే వాళ్ళు మాత్రం మీకోసం వస్తారు. వాళ్ళు మాత్రం సీసాలు తీసుకుంటారు, 500 తీసుకుంటారు. వాళ్ళు మాత్రం రావచ్చు, మాకు మాత్రం సపోర్ట్లు చేస్తారు. ఏమయ్యా మేము ఇవంతా కడుపు మంటతో మా డిమాండ్ల కోసం అల్లాడిపోతున్నామే, మీకు ఎందుకు కనిపించడం లేదు? సంవత్సరం 3 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతామంటున్నారు. జూలైలో పెంచుతామంటున్నారు. జూలైలో మీ ప్రభుత్వం ఆ విధంగా ఉండే పని అయితే మాకు జీవో ఇవ్వు, మాకు జీవో ఇవ్వు. మేము జూలైలో పెంచుతామని మాకు జీవో ఇవ్వు. మేమేమన్నా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నావా? మేము అడిగిన డిమాండ్ ఇది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ చేయ 26,000 పెంచాయా అని మేము అడుగుతున్నాం. మేము అడిగింది న్యాయబద్ధమైనదే కదా. ఈ రోజు మా నాయకులు విజయవాడలో నిరవధిక దీక్షలు చేస్తా ఉన్నారు. 3 రోజుల నుంచి నిరవధిక దీక్షలు చేస్తున్నారు, అన్నం లేకుండా ఏం లేకుండా. వాళ్ళకి కానీ ఏదైనా కానీ జరిగితే, వాళ్ళకి ప్రాణ నష్టం కానీ కలిగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి బంద్కు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నా పేరు పావని, హెల్పర్ మాట్లాడుతున్నాను. అన్న, మీరు ఇచ్చే 7,000 జీతంతో మాకేం సరిపోవట్లేదు. అడిగితే అమ్మైనా పెట్టదని అంటారు, కానీ మేము ఇన్ని రోజుల నుంచి అడిగితే అమ్మైనా పెట్టదని చెప్పి అంటారు, కానీ మేము ఇన్ని రోజుల నుంచి అడుగుతానే ఉన్నాము. అడుగుతా ఉండి మీరు ఏం చూపు వీళ్ళకి మా మీద జాలు కూడా కొంచెం కూడా చూపలేదు. అందుకే ఈదులు పాలయ్యాము. 300 కోట్లు పెట్టి రంగులు పెట్టి చేశారు సచివాలయం వాళ్ళకి. మీరు పెంచితే మా జీతాలు కూడా అంత అవ్వన్నా. మీరు పెంచాలనుకొని కొంచెం కనికరం చూపించండి అన్న. ఏమంతా అక్క చెల్లెమ్మలు రోడ్ల మీద వేదాల మంది ఎక్కడ పట్టినా చెట్ల మీద పుట్ల మీద ఎక్కడ పట్టినా కానీ వాళ్ళు తింటున్నారో లేదో అవన్నీ అని చెప్పి ఆలోచించండి. ఎన్ని పండుగలు వచ్చినా కానీ అన్ని పండుగలు రోడ్ల మీదే చేసుకుంటున్నాము మీ అక్క చెల్లెమ్మలు. మీరేమో ప్యాలెస్ లో కూర్చొని అన్ని సంబరాలు మీ ఫ్యామిలీతో కలిసి చేసుకుంటున్నారు. మీరు చెప్తున్నారన్నా, ఏమి ఇచ్చారన్న మాకు 10 ఏం చేశారు? మీరైనా ఆలోచించండి. మీ సాక్షి పేపర్లోనే మీరు చెప్పుకుంటున్నారు. మీరు నిజంగా సాక్షిగా గుండెల మీద చేసుకొని చెప్పండి అన్న. మీరు చేసిన 10 డిమాండ్లు మాకేం చేయలేదు. మేము అడిగిన కనీస వేతనం అడుగుతున్నాము. మేము చేస్తున్న కష్టానికే మేము ఫలితం అడుగుతున్నాము. ఎవరు అడిగారన్న? మేము చచ్చిపోతే ఇస్తానని చెప్పి మేము అడిగామా డిమాండ్? ఇప్పుడు అంత కరోనా వచ్చింది, ఎంతో మంది చచ్చిపోయారు, తీసుకెళ్ళి వేయలేదు. మా వాళ్ళు తీసుకొని వెళ్ళి వేయరా? మీరు ఇచ్చే ఎత్తుబడి ఖర్చులతోనే మేము పోతున్నామా? మేము అడిగామా చచ్చిపోయిన దానికి మాకు ఎత్తుబడి ఖర్చులు ఇవ్వమని? మేమేమి అడగలేదే. మాకు జీతాలు పెంచన్నా మాకు సరిపోవట్లేదు. మీరు ఇచ్చే 7,000తో ఒక ఆయం ఎట్ట బతకద్దన్నా? మీరైనా ఆలోచించండి, పెంచమని చెప్పి మేము అడుగుతున్నాము. సరే, నా కాడ లేదు, ఇదిగమ్మా ఇంత బడ్జెట్ ఉంది, రేపు వస్తే నేను ఇస్తా, జీవన్నా ఇవ్వనన్నా, జీవన్నా ఇచ్చేయి. మీరు చెప్తే కదా ఏ విషయమైనా అని. మీరు చూసుకుంటా ఉన్నారు అక్కడ ఉండి. ఎన్ని రోజులు చేసుకుంటారో చేసుకోండి. నేను పెట్టుకున్న స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు చేస్తారన్నారు. మీరైనా మనస్ఫూర్తిగా ఆలోచించండి. మీరు పెట్టిన స్టాఫ్ ఏం చేయట్లేదు. అక్కడ తాళాలు పగలు కొట్టుకొచ్చినంత ఓర్పు విధానం వాళ్ళు లేరు. మాలాగా ఆయమ్మకి టీచర్కి ఉన్నంత ఓర్పు విధానం లేదు మీరు పెట్టిన స్టాఫ్ కి. వాళ్ళు పగలు కొట్టడానికి శుద్ధులు గడ్డపార్లు తీసుకొచ్చారే కానీ ఇవన్నీ ఏం చేయలేరన్న. అది కూడా ఆలోచించండి మీరు ఒకసారి. మాకు జీతాలు పెంచండి అన్న. ఏదో మీరు పెంచితే మా పిల్లలకి మేము చదువులు చెప్పుకొని మా స్కూల్ మేము నడుపుకుంటామన్నా. దయచేసి చేయండి అన్న. ఈరోజు మా అంగన్వాడీల సమ్మె ఈరోజు 39వ రోజు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 39 రోజులుగా మేము నడి రోడ్డు మీద మేము ఉద్యమాలు చేస్తూ ఉంటే ప్రభుత్వము అసలు పట్టించుకోకుండా మా పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మా కనీస డిమాండ్లు నెరవేర్చమని మేము ప్రభుత్వాన్ని 39 రోజులుగా వేడుకుంటున్నాము. మేము అన్ని విధాలుగా న్యాయపరంగా మేము నోటీసులు ఇచ్చి ఈరోజు సమ్మెలోకి దిగాము. మేము అప్పటికప్పుడు సమ్మెలోకి వచ్చింది కాదు. మేము న్యాయపరమైన
నోటీసులు ఇచ్చి ఈ రోజు సమ్మెలో కూర్చున్నాము. ఆ సమ్మె నోటీసులు ఇచ్చేటప్పుడు తెలియదా మా ఈ అత్యవసరమైన సేవలు మీరు సమ్మె చేయటానికి లేదు అని. ఈ రోజు 27 రోజుల తర్వాత మీరు ఎస్మా చట్టాన్ని తెచ్చారు. మా మీద అనేక మమ్మల్ని భయభ్రాంతులు చేసి మా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయటానికి మా మీద అనేక చట్టాలు తెచ్చారు. ఈరోజు సచివాలయం చేత తాళాలు పగలు కొట్టించారు. మీరు అల్టిమేటం జారీ చేశారు, ఎస్మా చట్టాన్ని తెచ్చారు, ఆఖరికి ఈరోజు నోటీసులు జారీ చేశారు. మా వాళ్ళంతా భయభ్రాంతులు అయిపోయి అయినా కానీ ఒకే తాటి మీద ఈ రోజుకి నిలబడి మా సమస్యలు పరిష్కరించేంత వరకు మా ఉద్యమము మేము ఆపమని ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ విగ్రహాన్ని ఈరోజు మీరు ప్రారంభం చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము చేసే ఉద్యమం కూడా అంబేద్కర్ ఆశయాల్లో ఒకటి. మా ఆశయం ప్రకారమే మేము చేస్తున్నాము. ఆయన బడుగు బలహీన వర్గాలు సామాజిక వర్గాలకి న్యాయం చేయాలని పోరాడిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఆశయాలు కూడా మీరు నెరవేర్చాలని మేము ప్రభుత్వాన్ని కోరుకొనుచున్నాము. ఈరోజు మేము మా పిల్లలు అంగన్వాడీ స్కూల్ పిల్లలు, పేద పిల్లలు ఈరోజు వీధుల్లో తిరుగుతున్నారు. 39 రోజులుగా వాళ్ళు చాలా పేద పిల్లలు, మా అంగన్వాడీకి వచ్చే పిల్లలు. మీరు వాళ్ళ పట్ల పేదవాళ్ళ పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా కానీ మా సమస్యలు పరిష్కరించే మా సమ్మెను విరమించాలే కానీ మా ఉద్యమాన్ని అనగదొక్కాలని మా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తే మాత్రం మేము వెనక్కి తిరిగేది లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించి మా డిమాండ్ల సాధనకు ఇప్పటికైనా దిగి రావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జగనన్న గారు మీకు నమస్కారం చెప్తున్నాము. అన్నగారు మా పేరు, నేను అంగన్వాడీ హెల్పర్ని. నా పేరు మేరమ్మ. ఇలా మీరు ఇచ్చే 7,000 జీతాలు చాలా మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి. కనీసం మేము ఇంటి బారులు కట్టుకోలేక, బిడ్డల్ని చదివించుకోవడానికి ఫీజులు కట్టుకోలేక మేము ఇబ్బందుల్లో ఉన్నాం. మేము కనీసం మమ్మల్ని గుర్తించండి. మేము హెల్పర్గా ఉండి పిల్లలకి మేము డిసెంబర్ 12వ తేదీ నుంచి మేము సమ్మెలో కూర్చున్నాం. మేము అంతకుముందు పిల్లలకు కానీ తల్లికి కానీ మా బాలింతలకు కానీ అన్నీ ఇచ్చేసి మేము కూర్చున్నాం సమ్మెలోకి. కానీ మటుకు ఆ పిల్లలు ఇప్పుడు మేము అక్కడికి మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీరు రండి అని మమ్మల్ని పిలుస్తూనే ఉన్నారు వాళ్ళు. మేము రాలేమమ్మా, మేము సమ్మె విరమించుకొని రావాలా, మా జీతాలు పెంచుకొని మేము రావాలా అని జగనన్న గారిని అడగండి మీరు అని మేము అన్నాము. వాళ్ళ పిల్లలు కూడా జగన్ మామ మాకు మా టీచర్లకి మా ఆయాలకి పెంచండి మీరు జీతాలు, మా దగ్గరికి వస్తారు, మాకు అన్నం పెడతారు అని వాళ్ళు ఎంతగానో చెప్తున్నారు. కనీసం మీరన్నా మమ్మల్ని గుర్తించండి. ఇన్ని రోజులు 39 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాము. ఏ పండగ మాకు లేదు. మా పండగ అంతా రోడ్డు పాలే పండగ అయిపోతుంది, మా ఎండ పాలే మా పండగ అయిపోతుంది. కనీసం మేము ఇక్కడ దుమ్ములో ధూళ్ళలో కూర్చో ఉన్నాము. ఆ తినే ఆహారం కూడా కలుషం మాకు బాగలేక, ఆరోగ్యం బాగలేక అయిపోతుంది. మేము ఆ విధంగా మేము ఇదైపోతున్నాము. కనీసం మా మీద దయించి కనికరించి మా జీతాలు మాకు పెంచి మరలా మా ఉద్యోగంలో మేము వెళ్తామని అనుకుంటున్నాము. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ బగబగమండి. మా చేతులు పైకెత్తి బాగా శ్లోకించి పలకండి.